పాన్ మ్యాన్ హాట్‌స్టార్‌లో 2 అవర్స్ రన్ టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది, నాకైతే నచ్చింది. ఫుల్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళక ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. బేసిక్ స్టోరీ ఏంటంటే హీరో జ్యువెలరీ ఏజెంట్ అనమాట. అంటే ఎవరిదైనా పెళ్లికి జ్యువెలరీ అవసరమైతే ట్యాక్స్ అలాంటివి ఏమీ అవసరం లేకుండా జ్యువెలరీ ఇప్పించి ఆ మనీని పెళ్లిలో వచ్చిన చదివింపులతో సెటిల్ చేసుకుంటాడు. అయితే ఇలానే ఒక రోజు ఒక అమ్మాయికి జ్యువెలరీ ఇప్పిస్తాడు. ఆ అమ్మాయి మనీ జ్యువెలరీ రెండు రిటర్న్ అంటుంది. మరి ఆ అమ్మాయి దగ్గర నుంచి మనీ కానీ బంగారం కానీ ఎలా రిటర్న్ చేసుకున్నాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్న ఎమోషన్ సీన్స్ తో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో చివరి వరకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలాంటి స్టోరీ ఎక్కడ చూసి ఉండరు. క్లైమాక్స్ చూసి ఇంకా నెక్స్ట్ ఏమైతుందో డీటెయిల్ గా చూపిస్తే బాగుండేది అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. స్టోరీ ముందుకెళ్లే కొద్దీ హీరో కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనిపిస్తుంది. షూటింగ్ చేసిన లొకేషన్స్ బాగున్నాయి, చాలా రియలిస్టిక్ గా నేచురల్ గా వచ్చాయి. హీరో బసిల్ జోసెఫ్ గారి యాక్టింగ్ పీక్స్ అసలు. సెకండ్ హాఫ్ లో ఓ వ్యక్తి విరేసుకోబోతుంటే అతన్ని ఆపి వాయిస్ రైజ్ చేసి కొన్ని మాటలు చెప్తారు. ఆ సీన్ బాగుంది. డబ్బింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సాంగ్స్ పర్లేదు, బానే ఉన్నాయి. విలన్ రోల్ చేసిన వ్యక్తి ఆ రోల్ కి భలే సెక్ట్ అయ్యాడు. సినిమా స్టార్టింగ్ లో హీరో ఎంట్రీ ముందు ఒక 10 మినిట్స్ స్లో పేస్ లో రన్ అవుతుంది. విలన్ క్యారెక్టర్ చూసాక ఇది కాకుండా స్టోరీ ఏమన్నా ఉందేమో అనుకున్నా, బట్ స్టోరీ అంతా ఒకే పాయింట్ మీద రన్ అవుతుంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సినిమా బాగుంది, చూడొచ్చు.